ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో మనం ఎంతవరకు మనం ఎలా చెప్తున్నాం అన్నది మీరు తెలుసుకోవాలి. లేదంటే ఇప్పుడున్న పిల్లలు ఎంత వీక్‌గా అవుతున్నారో చాలామందికి తెలుసు. కొన్ని స్కూల్స్‌లో ఏందంటే కొన్ని స్కూల్సే కాదు కాదు. చాలా స్కూల్స్‌లోని. ఉదాహరణకు ఒక జెడ్పీహెచ్ఎస్ స్కూల్ తీసుకుందాం. ఆ జెడ్పీహెచ్ఎస్ స్కూల్‌లోని పిల్లలు ఎలా వింటున్నారంటే క్లాసెస్ వాళ్ళకి ఏం అవసరం లేనట్టుగానే ఉన్నారు పిల్లలు. ఎందుకంటే నేను మొన్న రీసెంట్‌గా విజిట్‌కెళ్ళాను నేను. ఆ విజిట్‌కెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆహ్, ఒక క్లాస్ తీసుకున్నాను నేను. కంప్యూటర్ క్లాసు దాని గురించి డీటెయిల్స్‌గా చెప్తున్నాను. అసలు వొకేషనల్ కోర్స్ దేనికి, వొకేషనల్ కోర్సు ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది కూడా నేను వాళ్ళకి క్లాస్ తీసుకున్నాను. కానీ ఎవరు వినలేదు. అంటే ఒక్కరోజే నేను వెళ్ళి వాళ్ళకి క్లాస్ ఇచ్చాను అంటే గనక అదే డైలీ టీచర్స్ ఉంటారు. రెగ్యులర్ టీచర్స్ ఉంటారు. కాంట్రాక్ట్ టీచర్స్ ఉంటారు. రకరకాలుగా వస్తూ ఉంటారు. గెస్ట్ లెక్చరర్స్ వస్తుంటారు. గెస్ట్ టీచర్స్ కూడా వస్తుంటారు. మరి వాళ్ళు క్లాసెస్ ఎలా వింటున్నారో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నేనిక్కడ అంటే నా చిన్నప్పుడు అంటే మన చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంటే భయపడేవాళ్ళం. టీచర్ వస్తున్నారంటే భయపడేవాళ్ళం. టీచర్ కొడతారని చేసి భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు టీచరా మా నాన్న చూసుకుంటాడు, మా అమ్మ చూసుకుంటది. టీచర్ చిన్న మాట అన్నా సరే వాళ్ళు పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్‌కి కంప్లెయింట్ చేసి మళ్ళీ వాళ్ళు పేరెంట్స్ స్కూల్‌కొచ్చేలా చేస్తున్నారు. మనం ఎంత దెబ్బలు తిన్నామో తెలుసా మీ అందరికి? చేతి మీద కర్రతో టీచర్ కొట్టే విధానం చూస్తుంటే అప్పట్లోని ఇప్పుడున్న పేరెంట్స్ ఎంత మరి బాధపడాలి? అప్పుడు మన పేరెంట్స్ ఎంతమంది బాధపడాలి? సో, ఇక్కడ ఆహ్, కొట్టాలని రూల్ లేదు. కానీ కనీసం ఇప్పుడు వాళ్ళ పిల్లల పేరెంట్స్ ఆలోచించట్లేదు. ఇప్పుడు ఎందుకు ఆలోచించట్లేదంటే, మా అబ్బాయికి ఏమైనా దెబ్బలు తగులుతున్నాయా? తగిలితే తగిలినయి వాడు బాగా చదువుతాడు అన్నది కూడా ఏమీ లేదు వాళ్ళకి. ఏమిదంటే స్కూల్‌కెళ్ళాడు వచ్చాడంతే. బాగుండాలంతే. వాళ్ళు చదివినా చదవకపోయినా. ఉదాహరణకి నేనే ఉన్నాను నేను. పిల్లల్ని కొట్టారు అంటే వాడొచ్చి నాకు చెప్తే నన్ను పిల్లలు కొట్టారు టీచర్ కొట్టాడు డాడీ అని చెప్తే నేనంటాను నేను. పోనీలేరా నీకన్నా నేను ఎక్కువ దెబ్బలు తిన్నానురా. ఇంగ వాళ్ళు కొట్టింది చాలా తక్కువ అని నేను చెప్తాను నేను. సో, అలా పేరెంట్స్ ఎంతమంది చేస్తున్నారో నాకైతే తెలీదు. కానీ నేను మాత్రం పక్కాగా చెప్తాను నేను. అయినా సరే వాళ్ళ పిల్లలు టీచర్ అంటే అసలు భయం లేకుండా పోతుంది ఈరోజు పిల్లలకి. ఎందుకు పోతుంది అలాగా? ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది మీ అందరికీ ఆహ్, ఓకే.